Hello everyone, this is Hamasri, working as zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic Structure and Function of Heart, Scoliodon, in Unit 2. Paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. Scoliodon, shark heart. The heart of shark is enclosed within the pericardium and is situated beneath the pharynx. The pericardial cavity communicates with the abdominal cavity by a pericardio-peritoneal canal. సో ఈ షార్క్ యొక్క హార్ట్ అనేది పెరికార్డియంతో ఎన్క్లోజ్ అయ్యి ఫ్యారింగ్స్కి కింద సిచ్యువేట్ అయ్యి ఉంటుందన్నమాట. ద పెరికార్డియల్ క్యావిటీ కమ్యూనికేట్స్ విత్ ద అబ్డామినల్ క్యావిటీ బై ఏ పెరికార్డియో-పెరిటోనియల్ కెనాల్. సో ఈ పెరికార్డియల్ క్యావిటీ అనేది అబ్డామినల్ క్యావిటీతో కమ్యూనికేట్ అయి ఉంటుంది. దేని ద్వారా అంటే పెరికార్డియో-పెరిటోనియల్ కెనాల్ ద్వారా. Heart consists of 3 chambers, a sinus venosus, an auricle and a ventricle. సో హార్ట్లో 3 chambers కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. ఏంటి అంటే సైనస్ వినోసస్, ఆరికల్ అండ్ వెంట్రికల్. సైనస్ వినోసస్ ఈజ్ ఏ transversely elongated into a thin walled chamber. It receives deoxygenated blood from the body by a pair of large Cuvarian ducts. Sinus venosus opens into the auricle by sino-auricular aperture. ఈ సైనస్ వినోసస్ అనేది ఒక థిన్ వాల్డ్ ఛాంబర్లోకి ట్రాన్స్ఫర్స్గా ఇలాంగేట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ నుండి తీసుకుంటుందన్నమాట. దేని ద్వారా అంటే పెయిర్ ఆఫ్ లార్జ్ క్యూవేరియన్ డక్ట్స్ ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ నుండి కలెక్ట్ చేస్తుందన్నమాట. ఈ సైనస్ వినోసస్ అనేది సైనో-ఆరిక్యులర్ అపర్చర్ ద్వారా ఆరికల్లోకి ఓపెన్ అవుతుంది. The auricle is a large, thin-walled spongy sac situated ventral to the sinus venosus. It opens into the ventricle by an auriculo-ventricular aperture. సో ఈ ఆరికల్ అనేది లార్జ్గా ఉంటుంది అండ్ అలాగే దాని వాల్స్ అనేవి థిన్గా ఉంటాయి. ఇది ఒక స్పాంజీ శాక్ లాగా ఉంటుందన్నమాట. ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే సైనస్ వినోసస్కి వెంట్రల్ సైడ్లో సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇది వెంట్రికల్లోకి ఓపెన్ అవుతుంది. ఎలా అంటే ఆరిక్యులో వెంట్రికల్ అపర్చర్ ద్వారా వెంట్రికల్లోకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. Ventricle is relatively small, prominent and conical chamber. Anteriorly, it gives off a median ventral aorta. It sends blood to gills. The base is swollen and is called bulbus arteriosus. The cavity of the ventricle is traversed by muscular and fibrous strands, the chordae tendinae. సో ఈ వెంట్రికల్ అనేది స్మాల్గా ఉంటుంది అండ్ అలాగే కోనికల్ ఛాంబర్ లాగా ఉంటుందన్నమాట. యాంటీరియర్గా దీంట్లో ఏముంటుంది అంటే మీడియన్ వెంట్రల్ అవోటా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ వెంట్రికల్ అనేది ఏం చేస్తుందంటే గిల్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది, అంటే బ్లడ్ని గిల్స్కి సెండ్ చేస్తుంది అనమాట. దీని బేస్ అనేది స్వోలెన్గా అంటే కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. సో దాన్ని ఏమంటారు అంటే బల్బస్ ఆర్టీరియోసస్ అని అంటారు. సో ఈ వెంట్రికల్ యొక్క క్యావిటీ అనేది మజిలర్ అండ్ ఫైబ్రస్ స్ట్రాండ్స్ తోటి ట్రాన్స్ఫర్స్ అయ్యి ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే కార్డే టెండినే అని అంటారు. కోనస్ ఆర్టీరియోసస్ ఈజ్ ప్రెజెంట్ అండ్ ట్రంకస్ ఆర్టీరియోసస్ బర్స్ట్ ఈజ్ ఆబ్సెంట్. సో ఈ వెంట్రికల్లో ఏముంటాయి అంటే కోనస్ ఆర్టీరియోసస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ అలాగే ట్రంకస్ ఆర్టీరియోసస్ బ్రెస్ట్ అనేది ఆబ్సెంట్ అయ్యి ఉంటుంది. The following important valves are found. సో ఈ కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాల్వ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. Sino-auricular aperture is guarded by a pair of valves between sinus venosus and atrium. సో ఇక్కడ ఏముంటుంది అంటే సైనో-ఆరిక్యులర్ అపర్చర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే సైనస్ వినోసస్ అండ్ ఏట్రియంకి మధ్యలో పెయిర్ ఆఫ్ వాల్వ్స్ చేత గార్డ్ చేయబడి, అంటే వాటి చేత కవర్ చేయబడి సైనో-ఆరిక్యులర్ అపర్చర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఏ లార్జ్ ఏట్రియో-వెంట్రిక్యులర్ అపర్చర్ లయింగ్ బిట్వీన్ ఏట్రియం అండ్ వెంట్రికల్ అండ్ గార్డెడ్ బై ఏ బిల్బిటే వాల్వ్. సో
ఏట్రియోవెంట్రిక్యులర్ అపర్చర్ అనేది ఏట్రియంకి అండ్ అలాగే వెంట్రికల్కి మధ్యలో ప్లేస్ అయి ఉంటుంది. ఇది దేంతో గార్డ్ చేయబడి ఉంటుందంటే, ఇది దేంతో కవర్ చేయబడి ఉంటుందంటే బెల్బిటే వాల్వ్ తోటి ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. కోనస్ ఆర్టీరియోసస్ possesses 2 rows of semilunar valves having a dorsal and 2 ventrolateral valves. Accessory valves are also present on both sides of the median dorsal valve. సో ఈ కోనస్ ఆర్టీరియోసస్ అనే దానికి 2 rows ఆఫ్ సెమీల్యూనర్ వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఈ సెమీల్యూనర్ వాల్వ్స్లో ఏముంటాయి అంటే ఏ డోర్సల్ అండ్ 2 వెంట్రోలాటరల్ వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అంతేకాకుండా యాక్సెసరీ వాల్వ్స్ అనేవి కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎక్కడ అంటే మీడియన్ డోర్సల్ వాల్వ్కి బోత్ సైడ్స్లో అంటే 2 సైడ్స్లోనూ ఈ యాక్సెసరీ వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. కోనస్ ఆర్టీరియోసస్ ఈజ్ ఎ స్టౌట్ మజ్లర్ ట్యూబ్ extending from the ventricle up to the anterior apex of the pericardial cavity. Its inner wall is provided with 2 transverse rows of semilunar valves. సో ఈ కోనస్ ఆర్టీరియోసస్ అనేది ఎలా ఉంటుంది అంటే అదొక స్టౌట్ మజ్లర్ ట్యూబ్ అనమాట. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది అంటే వెంట్రికల్ దగ్గర నుంచి పెరికార్డియల్ క్యావిటీ యొక్క యాంటీరియర్ పొజిషన్ ఉంటుంది కదా, ఆ యాంటీరియర్ పొజిషన్లో ఉన్న ఎపెక్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దీని ఇన్నర్ వాల్స్లో ఏముంటాయి అంటే 2 ట్రాన్స్వర్స్ రోస్ ఆఫ్ సెమీల్యూనర్ వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈచ్ రో కన్సిస్ట్స్ ఆఫ్ 3 valves, 1 dorsal and 2 ventrolateral in position. సో ఎవ్రీ రోలో కూడా ఏమేమి ఉంటాయి అంటే 3 valves ఉంటాయి. ఒకటి డోర్సల్ అండ్ అలాగే 2 వెంట్రోలాటరల్ వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఏ స్మాల్ యాక్సెసరీ వాల్వ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఈచ్ డోర్సల్ వాల్వ్. సో స్మాల్ యాక్సెసరీ వాల్వ్ అనేది కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే డోర్సల్ వాల్వ్కి బోత్ సైడ్స్లోనూ ఈ యాక్సెసరీ వాల్వ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ద సెమీల్యూనర్ వాల్వ్స్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ ద వెంట్రికల్. సో ఈ సెమీల్యూనర్ వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే వెంట్రికల్లోకి బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో అవ్వకుండా ఉండడం కోసం ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ద వెంట్రికల్ అండ్ ద కోనస్ ఆర్టీరియోసస్ యాక్ట్ యాజ్ ఎ పంపింగ్ మిషన్ టు పంప్ ద బ్లడ్ ఇంటూ బ్రాంకియల్ రీజియన్. సో ఈ వెంట్రికల్ అండ్ అలాగే కోనస్ ఆర్టీరియోసస్ ఇవి రెండు ఎలా యాక్ట్ చేస్తాయి అంటే పంపింగ్ మిషన్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి అంటే బ్రాంకియల్ రీజియన్లోకి బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటాయి. సైనస్ వెనోసస్, ఇట్ ఈస్ ద పోస్టీరియర్ ఛాంబర్ ఇన్ ద హార్ట్. సో ఈ సైనస్ వెనోసస్ అనేది ఎక్కడ ఉంటుందంటే హార్ట్లో పోస్టీరియర్గా ఉంటుందన్నమాట. అంటే హార్ట్లో కింద సైడ్లో ఉంటుంది, పోస్టీరియర్ సైడ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ట్రయాంగులర్, ఎలాస్టిక్, థిన్ వాల్డ్ ఛాంబర్ ఎక్స్టెండింగ్ ట్రాన్స్వర్స్లీ అక్రాస్ ద పోస్టీరియర్ వాల్ ఆర్ పెరికార్డియం అండ్ ఫ్యూజెస్ విత్ ఇట్. సో ఈ సైనస్ వెనోసస్ ఎలా ఉంటుందంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది అండ్ అలాగే ఇది ఎలాస్టిసిటీని చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే దీని వాల్స్ వచ్చేసి థిన్గా ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే పోస్టీరియర్ వాల్ వరకు కూడా, పోస్టీరియర్ వాల్కి అక్రాస్ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది లేదా పెరికార్డియంతో ఫ్యూజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇట్ రిసీవ్స్ వీనస్ బ్లడ్ త్రూ ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ వెయిన్స్ కాల్డ్ డక్టీ కవేరీ ఆర్ క్యువేరియన్ డక్ట్స్. సో ఇది వీనస్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. దేని ద్వారా రిసీవ్ చేసుకుంటుంది అంటే క్యువేరియన్ డక్ట్స్ ద్వారా ఇది వీనస్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది ఈ సైనస్ వెనోసస్ అనేది. దీస్ డక్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద లాటరల్ సైడ్స్ అండ్ రిసీవ్ ఏ పెయిర్ ఆఫ్ హెపాటిక్ సైనసెస్. సో ఈ డక్ట్స్ అనేవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అంటే లాటరల్ సైడ్స్లో ప్రెజెంట్ అయి ఉండి హెపాటిక్ సైనసెస్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ద టిప్ ఆర్ ఎపెక్స్ ఆఫ్ ది సైనస్ వెనోసస్ ఓపెన్ ఇంటూ ద ఆరికల్ త్రూ సైనో-ఆరిక్యులర్ ఓపెనింగ్ గార్డెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ సైనో-ఆరిక్యులర్ వాల్వ్స్. సో ఈ సైనస్ వెనోసస్ యొక్క టిప్ లేదా ఎపెక్స్ పొజిషన్ ఉంటుంది కదా, అది ఆరికల్లోకి ఓపెన్ అయి ఉంటుంది. దేని ద్వారా అంటే సైనో-ఆరిక్యులర్ ఓపెనింగ్ ద్వారా ఆరికల్లోకి ఓపెన్ అయి ఉంటుంది. ఈ సైనో-ఆరిక్యులర్ ఓపెనింగ్స్కి పెయిర్ ఆఫ్ సైనో-ఆరిక్యులర్ వాల్వ్స్ అనేవి గార్డ్ చేయబడి ఉంటాయి, అంటే కవర్ చేయబడి ఉంటాయి అన్నమాట. దీస్ వాల్వ్స్ ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద ఆరికల్ ఇంటూ ద సైనస్ వెనోసస్. సో ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఆరికల్ నుండి
బ్లడ్ అనేది సైనస్ వినోసస్కి బ్యాక్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. Auricle. The atrium or auricle is a triangular, spongy chamber present in front of the sinus venosus and dorsally open the ventricle. సో ఈ ఏట్రియం అనేది ట్రయాంగులర్ షేప్లో స్పాంజ్ లా ఉంటుందన్నమాట. అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ ఛాంబర్ ఎక్కడ ఉంటుంది అంటే సైనస్ వినోసస్కి ఫ్రంట్ సైడ్లో అండ్ అలాగే దాని డార్సల్ సైడ్లో ఏముంటుంది అంటే వెంట్రికల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ లార్జ్ ఇన్ సైజ్ విత్ థిక్ మజ్లర్ వాల్స్ దెన్ ద సైనస్ వినోసస్. సో ఇది చాలా సైజ్లో పెద్దగా ఉంటుంది అండ్ అలాగే దీని వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి అన్నమాట. సైనస్ వినోసస్తో కంపేర్ చేసి చూస్తే దీని వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి. The lateral sides of the auricle extend beyond the lateral walls of the heart and called auricular appendages, characteristic feature of scoliodon. సో ఈ ఆరికల్ యొక్క లేటరల్ సైడ్స్ అనేవి లాటరల్ వాల్స్ ఆఫ్ హార్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో వాటిని ఏమంటారు అంటే ఆరిక్యులర్ అపెండేజెస్ అంటారు. ఇవి స్కోలియోడాన్కి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. The auricle open ventrally into the ventricle through auriculoventricular opening guarded by a bilobite valve, two-lipped auriculoventricular valve. సో ఈ ఆరికల్ అనేది వెంట్రల్లీ అంటే ఫ్రంట్ సైడ్కి వెంట్రికల్లోకి ఓపెన్ అయి ఉంటుంది. దేని ద్వారా అంటే ఆరిక్యులోవెంట్రిక్యులర్ ఓపెనింగ్ ద్వారా ఈ ఆరికల్ అనేది వెంట్రికల్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఆరిక్యులో వెంట్రికల్ ఓపెనింగ్స్ అనేవి దేంతో గార్డ్ చేయబడి ఉన్నాయి అంటే దేంతో కవర్ చేయబడి ఉన్నాయి అంటే ఆరిక్యులో వెంట్రిక్యులర్ వాల్వ్స్తో గార్డ్ చేయబడి ఉన్నాయి. ద లిప్స్ ఆఫ్ దిస్ వాల్వ్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది వెంట్రికల్ బై ఫైబ్రోమస్లర్ స్ట్రాండ్స్ కాల్డ్ కార్డే టెండినే. సో ఈ వాల్వ్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ వాల్వ్ యొక్క లిప్స్ అనేవి ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెంట్రికల్ అంటే వెంట్రికల్ యొక్క ఇన్నర్ సర్ఫేస్కి కనెక్ట్ అయి ఉన్నాయి. దేని ద్వారా అంటే ఫైబ్రోమస్లర్ స్ట్రాండ్స్ ద్వారా వెంట్రికల్ యొక్క ఇన్నర్ సర్ఫేస్కి కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. వీటిని ఏమంటారంటే కార్డే టెండినే అని అంటారు. ఈ ఫైబ్రోమస్లర్ స్ట్రాండ్స్ ఉన్నాయి కదా ఏవైతే కనెక్ట్ చేస్తున్నాయో వాటిని కార్డే టెండినే అని అంటారు. దీస్ స్ట్రాండ్స్ కీప్ ద టూ లిప్స్ టుగెదర్ అండ్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద ఆరికల్. సో ఈ రెండు స్ట్రాండ్స్ ఏం చేస్తాయి అంటే ఈ టూ లిప్స్ని దగ్గరికి ఉంచి బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది ఆరికల్లోకి మళ్ళీ బ్యాక్వర్డ్ ఫ్లో అవ్వకుండా ఉండడం కోసం ప్రివెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వెంట్రికల్. ఇట్ ఈస్ ఎ డిస్టింక్ట్ అండ్ ప్రామినెంట్ ఛాంబర్ ఆఫ్ ది హార్ట్. సో ఈ వెంట్రికల్ అనేది డిస్టింక్ట్ అండ్ ప్రామినెంట్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటి అంటే అది డిఫరెంట్ అండ్ అలాగే ఇంపార్టెంట్ ఛాంబర్ అనమాట హార్ట్లో. ఇట్ హ్యాస్ థిక్ మజ్లర్ వాల్స్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ which is continued into numerous muscular strands, thus giving a spongy texture. సో ఈ వెంట్రికల్కి థిక్ మజ్లర్ వాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే దాని ఇన్నర్ సర్ఫేస్ అనేది న్యూమరస్ మజ్లర్ స్ట్రాండ్స్లోకి ఓపెన్ అవుతూ ఒక స్పాంజీ టెక్స్చర్ని ఇస్తాయన్నమాట. స్మాల్ సైజ్ అండ్ థిక్ మజ్లర్ వాల్ హెల్ప్ ఇన్ ప్రొపెల్లింగ్ ద బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇవి స్మాల్ సైజ్లో ఉండడం వల్ల అండ్ అలాగే దాని థిక్ మజ్లర్ వాల్స్ అనేవి ఈ బ్లడ్ని బాడీలో ఉండేటటువంటి అన్ని పార్ట్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అవి బాగా యూజ్ అవుతాయి. కార్డే టెండినే ఆర్ అటాచ్డ్ టు ఆపోజిట్ వాల్స్ టు ప్రివెంట్ వెంట్రికల్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ బియాండ్ ఇట్స్ కెపాసిటీ. సో ఈ కార్డే టెండినే అనేవి దీని యొక్క ఆపోజిట్ వాల్స్లో అటాచ్ అయ్యి ఉంటాయి. ఎందుకు అంటే ఈ వెంట్రికల్ అనేది దాని కెపాసిటీని మించి ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండటం కోసం ఇవి ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. అంటే అది ఎక్స్పాండ్ అవ్వకుండా ఈ కార్డే టెండినే అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ కంటిన్యూస్ యాంటీరియర్లీ విత్ ద కోనస్ ఆర్టీరియోసస్. సో ఇది యాంటీరియర్గా కోనస్ ఆర్టీరియోసస్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. Conus arteriosus. It is a stout muscular tube extending from the ventricle up to the anterior apex of the pericardial cavity. సో ఈ కోనస్ ఆర్టెరియోసస్ అనేది స్టౌట్ మజ్లర్ ట్యూబ్ లాగా ఉంటుందన్నమాట. ఇది వెంట్రికల్ నుండి పెరికార్డియల్ క్యావిటీ యొక్క యాంటీరియర్ పార్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఇట్స్ ఇన్నర్ వాల్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ 2 ట్రాన్స్ఫర్ రోస్ ఆఫ్ సెమీల్యూనర్ వాల్వ్స్. సో దీని యొక్క ఇన్నర్ వాల్వ్లో
టూ ట్రాన్స్వర్స్ రోస్ ఆఫ్ సెమీల్యూనర్ వాల్వ్స్ అనేవి రెండు ట్రాన్స్వర్స్ రోస్గా ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఈచ్ రో కన్సిస్ట్స్ ఆఫ్ 3 valves, 1 dorsal and 2 ventrolateral ఇన్ పొజిషన్. సో ప్రతి రోలో కూడా 3 valves అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. 1 dorsal అండ్ అలాగే 2 ventrolateral valves అనేవి వాటి పొజిషన్లో సెట్ అయ్యి అక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఏ స్మాల్ యాక్సెసరీ వాల్వ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఈచ్ డార్సల్ వాల్వ్. సో ఎవ్రీ డార్సల్ వాల్వ్ యొక్క బోత్ సైడ్స్లోనూ స్మాల్ యాక్సెసరీ వాల్వ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆల్ దీస్ వాల్వ్స్ ఆర్ హెల్డ్ ఇన్ పొజిషన్ with the help of fine thread-like tendons which extend from the free ends of the valves both anteriorly and posteriorly to be attached to the ventricular valve. సో ఈ వాల్వ్స్ అన్నీ కూడా వాటి పొజిషన్లో సెట్ అయి ఉండడం కోసం ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లాంటి టెండన్స్ అనమాట. సో ఈ టెండన్స్ ఎలా ఉంటాయి అంటే అవి ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. దాని హెల్ప్ ద్వారా ఈ వాల్వ్స్ అన్నీ కూడా వాటి పొజిషన్లో సెట్ అయి ఉంటాయి. ఈ టెండన్స్ అనేవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి అంటే యాంటీరియర్ వాల్వ్ యొక్క ఫ్రీ ఎండ్ నుంచి పోస్టీరియర్ వాల్వ్ యొక్క ఫ్రీ ఎండ్ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. వెంట్రిక్యులర్ వాల్ దగ్గర అటాచ్ అయ్యి యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ వాల్వ్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ద సెమీల్యూనర్ వాల్వ్స్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్. సో ఈ సెమీల్యూనర్ వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే వెంట్రికల్లోకి బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో అంటే వెనక్కి ఫ్లో అవ్వకుండా ఉండడం కోసం ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. The ventricle and the conus arteriosus act as a pumping machine to pump the blood into branchial region. ఈ వెంట్రికల్ అండ్ అలాగే కోనస్ ఆర్టెరియోసస్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే పంపింగ్ మిషన్ లాగా యాక్ట్ చేసి బ్లడ్ని బ్రాంకియల్ రీజియన్కి పంప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వర్కింగ్ ఆఫ్ హార్ట్. ద సైనస్ వెనోసస్ రిసీవ్స్ ద deoxygenated or venous blood from the body parts through the pair of Cuvarian ducts or ductus cuveri. సో ఈ సైనస్ వెనోసస్ ఏం చేస్తుంది అంటే బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకుంటుంది అనమాట. దేని ద్వారా అంటే కువేరియన్ డక్ట్స్ ద్వారా మిగతా బాడీ పార్ట్స్ అన్నిటి నుండి కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. When the sinus venosus, if filled with blood, it contracts so that the venous blood passes into the auricle through semi-auricular aperture. సో ఈ సైనస్ వెనోసస్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత బ్లడ్తో ఇది కాంట్రాక్ట్ అయిపోతుంది. కాంట్రాక్ట్ అయిపోయి అందులో ఉండేటటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా సైనో ఆరిక్యులర్ అపర్చర్ ద్వారా ఆరికల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. After receiving venous blood, the auricle contracts and the venous blood passes into ventricle through auriculoventricular aperture. So, auricle ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆరికల్ కాంట్రాక్ట్ అయిపోతుంది. అలా ఆరికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు వీనస్ బ్లడ్ అంటే ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆరిక్యులో వెంట్రికల్ అపర్చర్ ద్వారా వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. When the auricle contract, the sinus venosus relaxes, but the blood cannot enter into the sinus venosus since the sino-auricular valves prevent backward flow of blood. సో ఇలా ఆరికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ బ్లడ్ అనేది సైనస్ వెనోసస్లోకి వెళ్ళదు. సైనస్ వెనోసస్ అనేది రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటున్నప్పుడు. సో ఎందుకు వెళ్ళదు అంటే అక్కడ ఉండేటటువంటి సైనో ఆరిక్యులర్ వాల్వ్స్ అనేవి బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని ప్రివెంట్ చేస్తాయి అనమాట. అంటే బ్లడ్ అనేది బ్యాక్ సైడ్కి అంటే మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉంచుతుంది అనమాట. When the ventricle is filled with venous blood, it contracts with the help of thick muscular walls, pushing the blood into conus arteriosus. సో ఈ వెంట్రికల్ అంతా కూడా వెనస్ బ్లడ్తో అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్తో ఫిల్ అయిపోయినప్పుడు ఈ వెంట్రికల్ కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది. దానికి ఉండేటటువంటి థిక్ మస్కులర్ వాల్స్ హెల్ప్ తీసుకొని వెంట్రికల్ కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది. అలా వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న బ్లడ్ అంతా కూడా కానస్ ఆర్టెరియోసస్లోకి పంప్ అవుతుంది అనమాట. When the ventricle contracts, the auricle relaxes. The auriculoventricular valve prevents the blood to flow back into the auricle. సో ఈ వెంట్రికల్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు ఆరికల్ రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఆరికల్లోకి బ్లడ్ వెనక్కి వెళ్ళదు. ఎందుకు అంటే ఆరిక్యులో వెంట్రిక్యులర్ వాల్వ్ అనేది ఈ బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట.
From the ventricle, the wave of contractions passes over the conus arteriosus and the semilunar valve present in the conus arteriosus check the return of blood into the ventricle. సో వెంట్రికల్ నుండి ఈ కాంట్రాక్షన్ యొక్క వేవ్ అనేది కానస్ ఆర్టెరియోసస్కి పాస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఉండేటటువంటి సెమీల్యూనర్ వాల్వ్ అనేది కానస్ ఆర్టెరియోసస్ నుంచి వెంట్రికల్కి బ్లడ్ ఫ్లో అనేది బ్యాక్ వెళ్తుందా లేదా అనేది చెక్ చేసి బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఆన్ కాంట్రాక్షన్ ఆఫ్ ది కానస్ ఆర్టెరియోసస్ ద వీనస్ బ్లడ్ పాసెస్ ఇన్ టు ద వెంట్రల్ అవోర్టా అండ్ ఫ్రమ్ దేర్ త్రూ ఎఫరెంట్ బ్రాంకియల్ వెజల్స్ ఇన్ టు ద బ్రాంకియల్ రీజియన్ ఫర్ ఆక్సిజనేషన్. సో ఈ కానస్ ఆర్టెరియోసస్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు అక్కడ ఉండేటటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెంట్రల్ అవోర్టాకి పాస్ అవుతుంది. అక్కడ నుండి ఎఫరెంట్ బ్రాంకియల్ వెజల్ ద్వారా బ్రాంకియల్ రీజన్ కి ఆక్సిజనేషన్ కోసం పాస్ అవుతుంది అనమాట. దస్ వీనస్ బ్లడ్ పాసెస్ త్రూ ద హార్ట్, హెన్స్ ద హార్ట్ ఆఫ్ స్కోలియోడాన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వెనస్ హార్ట్ అండ్ ద సర్క్యులేషన్ ఈజ్ నౌన్ యాజ్ సింగిల్ సర్క్యులేషన్. సో అలా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ నుండి పాస్ అవుతుంది అనమాట. సో అందుకనే స్కోలియోడాన్ యొక్క హార్ట్ని వీనస్ హార్ట్ అని అంటారు. అండ్ అలాగే అక్కడ జరిగేటటువంటి సర్క్యులేషన్ని సింగిల్ సర్క్యులేషన్ అని అంటారు. సో ఇది స్కోలియోడాన్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. సో ఇదంతా కూడా వెంట్రల్ అవోర్టా. అండ్ అలాగే ఇవి రెండు అపర్చర్స్ ఆఫ్ ఫోర్త్ ఎఫరెంట్ ఆర్టరీస్. ఇది మీడియన్ అపర్చర్ ఆఫ్ ఫిఫ్త్ పేర్ ఆఫ్ డిఫరెంట్ ఎఫరెంట్ ఆర్టరీస్ అనమాట. ఇది మినియేచర్ యాక్సెసరీ వాల్వ్ ఇది. అండ్ అలాగే ఇది కూడా, ఇదంతా కూడా కానస్ ఆర్టెరియోసస్ అనమాట. ఇది యాంటీరియర్ రో ఆఫ్ సెమీల్యూనర్ వాల్వ్, ఇది పోస్టీరియర్ రో ఆఫ్ సెమీల్యూనర్ వాల్వ్. ఇదంతా వచ్చేసి ఏట్రియం. ఇది కార్డే టెండినే, ఇదంతా కూడా మజిలర్ వాల్ ఆఫ్ వెంట్రికల్. ఇది ఏట్రియో వెంట్రిక్యులర్ అపర్చర్. సో ఇది స్కోలియోడాన్ పెరికార్డియం హార్ట్ ఇన్ వెంట్రల్ సైడ్ లో ఉండేటువంటి హార్ట్ అండ్ పెరికార్డియం అనమాట. సో ఇది పెరికార్డియల్ క్యావిటీ. ఇదంతా కూడా వెంట్రల్ అవోర్టా. కోనస్ ఆర్టెరియోసస్ ఇదంతా కూడా పెరికార్డియం అనమాట. ఇదంతా వెంట్రికల్, ఇది ఆరికల్. ఇది సైనస్ వినోసస్. ఇవి రెండు కూడా హెపాటిక్ సైనసెస్ అనమాట. ఇది కువేరియన్ డక్ట్. ఇది స్కోలియోడాన్ పెరికార్డియం అండ్ హార్ట్ ఇన్ సెజిటల్ సెక్షన్. ఇదంతా కూడా ఆరికల్. ఇది సెమీల్యూనర్ వాల్వ్, ఇది వెంట్రల్ అవోర్టా, ఇది కోనస్ ఆర్టెరియోసస్, ఇదంతా కూడా పెరికార్డియల్ క్యావిటీ, ఇది ఆరిక్యులో వెంట్రిక్యులర్ అపర్చర్ అండ్ అలాగే వాల్వ్స్ ఇవి. ఇది వెంట్రికల్ అనమాట. ఇది కార్డే టెండినే, ఇది పెరికార్డియం, ఇది సైనస్ వినోసస్, ఇవి కవేరియన్ డక్ట్స్ ఓపెన్ అవుతాయి కదా అక్కడ అనమాట. ఇది సైనో ఆరిక్యులర్ అపర్చర్ అండ్ వాల్వ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఇన్ స్కోలియోడాన్. థ్యాంక్ యూ.